హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ అయితే యావరేజ్గా ఉంది భయ్య. ఈ రివ్యూలో స్టోరీ ఎక్కువ రివీల్ చేయకుండా చెప్తాను, ఎందుకంటే వాళ్ళని కోట్లు పెట్టి తీశారు కదా, ఆ కష్టం వృధా కాకూడదు. అండ్ గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా ఉంటుంది. ఇంటర్వెల్ 20 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అన్ప్రిడిక్టబుల్ అని చెప్పాలి. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత సెకండ్ హాఫ్ పైన క్యూరియాసిటీ అయితే పెరుగుతుంది, కానీ ఆ సెకండ్ హాఫ్ అంత ఎంగేజింగ్ అయితే ఉండదు. అండ్ అప్పన్న క్యారెక్టర్ అయితే మూవీలో 20 మినిట్స్ ఉంటుంది. అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు అయితే బ్లడ్ పెట్టేశారు. అప్పన్న క్యారెక్టర్ పైన స్టోరీ రాసుకుంటే మూవీ అయితే డెఫినెట్గా హిట్ అయ్యేది. అండ్ మూవీలోని నానా హైరాణ సాంగ్ ఇన్ని కోట్లు పెట్టి తీసాం, ఇన్ఫ్రారెడ్ కెమెరా యూస్ చేసామని చెప్పారు, కానీ మూవీలో సాంగే లేదు. అండ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీకి అండ్ ఈ స్క్రిప్ట్కి బిగ్గెస్ట్ బ్యాక్ డ్రాప్ అంటే శంకర్ గారి డైరెక్షన్ అని చెప్పాలి. అండ్ మూవీలోని వాల్యూస్ అన్ని రిచ్గా ఉంటాయి. దిల్ రాజు గారి చేత డబ్బు బాగానే ఖర్చు పెట్టించారు శంకర్ గారు. అండ్ ఈ మూవీ లాంగ్ రన్లో కలెక్షన్స్ రాబడుతుందో లేదో దేవుడికే తెలియాలి. అండ్ తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని తిప్పి తిప్పి సేమ్ ప్లాట్లో సేమ్ విధంగా తీసుకెళ్ళాడు. అండ్ స్టోరీ బై కార్తిక్ సుబ్రాజ్. స్టోరీ అంత గొప్పగా ఏం లేదు భయ్య. దట్స్ ఇట్, ఇదే నా రివ్యూ. మీరేమంటారు?